అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. అయితే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి 135 సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. అయితే మొత్తానికి ఈ ఫలితాలకు సంబంధించి అండ్ అదేవిధంగా బ్యాక్‌లాగ్ విద్యార్థులకు సంబంధించిన అప్డేట్ అయితే ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ 135 సెమ్ ఎగ్జామ్స్‌కి ఏదైతే కంప్లీట్ అయిపోయినాయి కదా ఈ వారంలో. సో, అంటే లైక్ 10th ఆ టైంలో అయితే మొత్తానికి అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి 135 వాళ్ళవి. అండ్ ఈ ఫలితాలకు సంబంధించి మనకు ఫిబ్రవరి 3వ వారంలో ఈ ఫలితాలు విడుదల చేస్తున్నట్టు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. అయితే మొత్తానికి ఈ ఫలితాలపైన ఎప్పటికప్పుడు తాజా వార్తలతో ముందుకైతే వస్తుంటాను అప్డేట్స్ పైన. అండ్ 135 సెమ్ ఎగ్జామ్స్ అయిపోయినాక మళ్ళీ మనకు 246 ఉంటాయి కదా! అవి మార్చ్ లేదా ఏప్రిల్ టైంలో ఉంటాయన్నమాట ఈ ఎగ్జామ్స్. ఒక్కొక్కసారి మే కూడా అవుతది. ఏప్రిల్, మే. సో, ఈ ఎగ్జామ్స్‌కి సంబంధించి బ్యాక్‌లాగ్స్ కూడా అదే టైంలో పెడతామన్నట్టు మనకు ఓయూ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అయితే అన్ని అంటే లైక్ 2016 బ్యాచా లేకపోతే ఏ బ్యాచ్ అనేది క్లారిటీ రాలేదు కానీ, ఈ బ్యాక్‌లాగ్స్ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళకి అందరూ ఓయూ దగ్గరికి అంటే ఓయూ యూనివర్సిటీ దగ్గరికి రీచ్ అయ్యి అక్కడ డీన్ వాళ్ళతో స్టాఫ్ మెంబర్స్‌తో మాట్లాడితే మనకొచ్చిన సమాచారం ప్రకారం ఏందంటే, సో, మనకి ఈ ఎగ్జామ్స్ అనేటివి మనకు ఈ 246 సెమ్ ఎగ్జామ్స్ పెట్టేటప్పుడే వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా విడుదల చేస్తామన్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. అయితే వాళ్ళు కూడా ఏమని చెప్తున్నారంటే, మాకు కొంచెం కష్టంగా ఉంది. లాస్ట్ కొన్ని ప్రీవియస్ బ్యాచెస్ ఉంటాయి కదా! ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళకి క్వెషన్ పేపర్ ప్రిపేర్ చేయాలి అంటే చాలా హెడేక్‌గా ఉంటుంది. ఆ క్వెషన్ పేపర్, ఆ ప్యాటర్ను, ఆ క్వెషన్స్ అవన్నీ ప్రిపేర్ చేయాలంటే కొంచెం టఫ్ అయితే అవుతుందనేసి వాళ్ళైతే వాళ్ళ నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఈ విధంగా ఉంది. అయితే మొత్తానికి డెఫినెట్‌గా ఈ ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళకి కూడా డెఫినెట్‌గా బ్యాక్‌లాగ్ ఎగ్జామ్స్ వన్ టైమ్ ఛాన్స్ అయితే పెడుతున్నారు. ఈ 246 పెట్టేటప్పుడే అంటే లైక్ మనకు ఇప్పుడు జనవరి కదా! సో, ఇంకో 3, 4 మంత్స్ తర్వాతకి 246 రెగ్యులర్ వాళ్ళకి ఏ విధంగా కండక్ట్ చేస్తారో అప్పుడే బ్యాక్‌లాగ్ నోటిఫికేషన్స్ కూడా విడుదల అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో, పేపర్ కాస్ట్ అంటే పేపర్‌కి ఫీజు ఉంటది కదా! ఎగ్జామ్ పేపర్ ఫీ నోటిఫికేషను. సో, అదైతే వన్ టైమ్ ఛాన్స్ వాళ్ళకి కొంచెం ఎక్కువగానే ఉండేటట్టు సమాచారం అయితే వచ్చింది. ఎప్పటికప్పుడు దానిపైన నేనైతే ప్రతి బ్రేకింగ్ న్యూస్ మీ ముందుకు తీసుకొస్తుంటాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో కూడా వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయండి. డెఫినెట్‌గా ఈ ఓల్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైతే సపోర్ట్ చేసిన ఒక లైక్ చేయండి. అండ్ 135 సెమిస్టర్ రిజల్ట్స్‌కి సంబంధించిన వాళ్ళు వెయిట్ చేసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి బ్రేకింగ్ అప్డేట్ కోసం మన ఛానల్‌లో అన్ని అప్డేట్స్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినవి పెడుతూ ఉంటాము. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ప్లీజ్ షేర్ అయితే చేయండి తప్పకుండా ఈ వీడియోని. సో, దిస్ ఈస్ భువన్ సైనింగ్ ఔట్. జై హింద్.